హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఇంకా ఈ రోజు వీడియోలో అయితే నేనైతే కాగ్నియంట్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది. వీకెండ్ అయినందువల్ల నాకు ఇంకా హాలిడే ఉన్నందువలన నేనైతే ఇంకా ప్రెజెంట్ నోటీస్ పీరియడ్‌లో ఉన్నాను కదా! ఇంకా నాన్ వాయిస్ అయితే జరిగింది. అంటే చాలా రోల్స్ జరిగాయి. అందువల్ల నేనైతే వెళ్ళాను. కానీ ఇక్కడ నేను అనుకున్న రోల్స్ అయితే జరగలేదు. ఇంకా గూగుల్ మ్యాపింగ్, ఇంకా ఇంటర్నేషనల్ వాయిస్, కస్టమర్ సపోర్టు ఇలాంటి రోల్స్ అయితే జరిగాయి. ఇంకా నేనైతే ఇంకా నేను ఎంచుకున్న రోల్ అయితే జరగకపోవడంతో ఇంకా వెళ్ళినందువల్ల ఇంక గూగుల్ మ్యాపింగ్ ఉన్నందువలన అక్కడికైతే అటెంప్ట్ చేశాను. అక్కడ అంతా కూడా అసలు ఎలాంటి క్వెషన్స్ అడిగారు, అవన్నీ కూడా ఇప్పుడు చెప్తాను ఈ వీడియోలో. ఇంకొకటి ఇంటర్నేషనల్ వాయిస్‌కి అసలు ఎంత ప్యాకేజ్ ఉంది, కస్టమర్ సపోర్ట్‌కి ఎంత ప్యాకేజ్ ఉంది, గూగుల్ మ్యాపింగ్‌కి ఎంత అంటే ప్యాకేజ్ ఉంది. ఇవన్నీ కూడా తెలుసుకొని వచ్చాను. మీకి అప్డేట్ ఇద్దామన్న ఒక ఉద్దేశ్యంతో. ఇంకొకటి అసలు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ ఏమైంది? అసలు ఏమన్నా జరిగాయా? ఎన్ని రౌండ్స్ జరిగాయి? ఏమైనా టెస్ట్ రాశారా? అసలు ఏమైంది? ఫైనల్ రౌండ్ వరకు వెళ్లారా? అసలు అక్కడ ఎన్ని రౌండ్స్ పెడుతున్నారు గూగుల్ మ్యాపింగ్‌కి? అంటే ఇంకొకటి కస్టమర్ సపోర్ట్‌కి ఎన్ని రౌండ్స్ పెడుతున్నారు? ఇవన్నీ గూడా ఈ వీడియోలో చెప్తాను. ఇంకొకటి ఫ్రెండ్స్, అస్సలు జాబ్ మార్కెట్ అయితే అస్సలు కూడా బాగాలేదు. అక్కడ ఓన్లీ 200 వేకెన్సీస్ ఉన్నాయి. కానీ అక్కడ చూస్తే 2,000 దాకా మెంబర్స్ వచ్చారు. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను మాక్సిమం అంటే మార్నింగ్ 9:40 కల్లా అక్కడ ఉన్నాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే 8,000 వచ్చి చాలా మంది ఉన్నారు. దాదాపు 500, 600 మెంబర్స్ ఆల్రెడీ లోపలికి వెళ్లి ఇంటర్వ్యూ గూడా ఇస్తున్నారు. అసలు నేనైతే షాక్ అయిపోయాను. ఇంకొకటి ఫ్రెండ్స్, కాగ్నియంట్ కంపెనీలో ఏ రోల్స్ జరుగుతున్నాయి, ఇంకా ఫ్యూచర్‌లో ఏం జరుగుతాయి, నెక్స్ట్ వీక్ ఏం జరుగుతాయి, అసలు ఏ బ్యాచ్ వాళ్ళు ఎలిజిబులు, ఇవన్నీ గూడా షేర్ చేస్తాను. ఇంకొకటి, నేను అక్కడ వెళ్ళినప్పుడు బయట నిల్చోవడం అంటే చాలామంది నిల్చోలేక బయటకైతే అంటే ఇంటికైతే వెళ్ళిపోయారు. ఎందుకంటే మార్నింగ్ 8:30 నుంచి 11:30, 11:40 అయినా గూడా లోపలికి వెళ్ళడానికి చాలా టైం పట్టింది. అంటే వాళ్ళకంటే ముందు చాలామంది వెళ్లారు. అందువలన ఇంక వాళ్ళు వెయిట్ చేయక ఇంక ఇంటికైతే వెళ్ళిపోయారు. నేను దాదాపైతే 2 ½ అవర్స్ అయితే వెయిట్ చేసి మళ్ళీ ఇంటర్వ్యూ లోపలికి వెళ్ళి అంతా గూడా షూట్ చేశాను మీకోసం. లోపల ఎలా జరుగుతుందనేది గూడా షూట్ చేశాను. బయట చూసొచ్చాను. అంటే ఇంక నా ట్రావెలింగ్ అయితే అంతా చూపియలేదు. ఇంకా అక్కడ వెళ్ళింది ఒక్కటే చూపించాను. మీరైతే ఇబ్బంది పడకండి. ఇంకొకటి, నాకు జరిగిన నా ఎక్స్‌పీరియన్స్ మొత్తం గూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎవరైనా జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ వీడియో చూసి నేనైతే అంతా గూడా షేర్ చేస్తాను. ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు, ఎలా చెప్పాలనేది గూడా చెప్తాను. దానికన్నా ముందు ఇంకా నేను అక్కడ వెళ్ళింది షూట్ చేసింది మీకీ వాయిస్ రూపంలో చూపిస్తాను. అది చూసిన తర్వాత మళ్ళీ నాకేం జరిగిందనేది చెప్తాను. నాతో పాటు వచ్చేయండి, చూసేయండి. ఫ్రెండ్స్, నేనైతే ఇంక మార్నింగ్ 9:40కి అయితే అక్కడ దిగేసాను మైండ్ స్పేస్‌లో. అంటే బయటైతే ఇంగ దిగేసాను. అప్పటికే చాలా మంది వెళ్తూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. అంటే చాలా మంది అక్కడికి వెళ్ళడం లేదు. జాబ్ కోసమే వెళ్తున్నారు. అంటే సిక్స్త్ డే గూడా, వీకెండ్ గూడా చాలా మందికి వర్క్ ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్ వాళ్ళకి. ఇంకా బయటైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియో మైండ్ స్పేస్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. మళ్ళీ చూపిస్తున్నాను, కొత్తగా ఎవరైనా చూస్తున్నారన్న ఉద్దేశ్యంతో. బయటైతే ఇలా ఉంటుంది ఎంట్రన్స్‌లో. ఇంకా లోపల గూడా ఎలా ఉంటున్నది నేను వీడియో చూపిస్తాను చూడండి. ఇంకా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్‌గా అప్పుడైతే క్యాబ్స్ అయితే వచ్చేవి ఫ్రెండ్స్. అవి ఫ్రీగా ఉండేవి. ఇప్పుడైతే నేను వెళ్ళిన రోజైతే రాలేదు. ఇంక అందువల్ల నేనైతే నడుచుకుంటూ అలా వెళ్ళిపోయాను. అలా వెళ్తూనే వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా లోపలైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా చాలా కంపెనీస్ అంతా గూడా కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంక నేనైతే బిల్డింగ్ నంబర్ 12 అయితే వచ్చేసాను. ఇక్కడే ఇంక వాకింగ్ జరుగుతుంది. ఆల్రెడీ చాలా మంది చూడండి ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లోపల చాలా మంది ఎలా నిలబడ్డారో. ఇంక నేనైతే రెజ్యూమ్ పట్టుకొని నేనైతే ఇంక రెడీ అయితే అయిపోయాను ఇంక ఇంటర్వ్యూకి లోపలికి వెళ్ళడానికి. ఇంక దాని తర్వాత లోపలికైతే వెళ్ళిపోయాను చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది వచ్చారో. నేనైతే ఎంత బ్యాక్ సైడ్ ఉన్నానో చూడండి ఫ్రెండ్స్. అంటే నేను ఇంకా చాలా లేట్ వచ్చాను. అంత ఎర్లీగా వెళ్ళినా గూడా నాకంటే ముందే చాలా మందొచ్చేసారు. ఇక్కడ చాలా మంది బ్యాచెస్ అయితే ఉన్నారు. 2020, 21, 22, 23 చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్. నేనైతే వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను బ్యాక్ సైడ్ నుంచి అలా. నేను వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది. అందువల్ల నేనైతే వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతమందొచ్చారో ఒక్కసారి. నేనైతే అంత షాక్ అయిపోయాను.
ఇంతమందిని చూసి. తర్వాత అలా మళ్ళీ ఫ్రంట్ సైడ్ నుంచి షూట్ చేశాను. నా లైన్ మాత్రం అసలు కదలడం లేదు. ఇంకా బ్యాక్ సైడే ఉన్నాను ఫ్రెండ్స్ చాలా సేపు దాదాపు 2 అవర్స్ పైనయింది. ఫ్రెండ్స్ ఆఫ్టర్ 1 అవర్ తర్వాత నేనైతే ఇంక లోపలికైతే వెళ్ళిపోయాను. ఐడీ కార్డ్ తీసుకొని ఇంకా ఆల్రెడీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. ఆన్‌లైన్ అసెస్‌మెంట్. ఇంకా ఆల్రెడీ చాలా మంది గూడా రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. రిజెక్ట్ అయిన వాళ్ళ నేమ్స్ ఇంకా క్లియర్ చేసిన వాళ్ళ నేమ్స్ అయితే అక్కడ హెచ్‌ఆర్ అయితే చెప్తూ ఉంది. అందువలన ఇంకా నేనైతే ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఇంక వెయిట్ చేస్తూ ఉన్నాను. నా పేరు ఇంకా రాలేదు. ఇంకా రిజెక్ట్ అయిన వాళ్ళైతే డైరెక్ట్‌గా ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నారు. కంప్లీట్ అయిన వాళ్ళైతే ఇంక వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకా ఫైనల్ రౌండ్ కోసం. లోపలైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇంక అంతా గూడా అయితే వీడియో షూట్ చేయలేదు. కొంచెమే షూట్ చేశాను. ఇంకా నేను వెళ్ళేసరికైతే ఇంక బయటికి వచ్చేటప్పుడు అలా వీడియో అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. ఇంక లోపలైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను మీకి ఫస్ట్‌లోనే. కొత్తలో వచ్చినప్పుడు హైదరాబాద్‌కి నేను. ఇంకా బయటైతే నేనింకా నా హాస్టల్‌కి వెళ్ళేటప్పుడైతే వీడియో షూట్ చేశాను ఫ్రెండ్స్ ఇది. ఇది ఎంట్రీ గేట్ ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడే చూడండి ఫ్రెండ్స్ చాలా మంది నిలబడారు. ఇంక నేను గూడా అక్కడ నిలబడ్డాను. ఇంక ఆల్రెడీ అంతా గూడా లోపలికి వెళ్ళిపోయారు. డిఫరెంట్ కంపెనీ నేమ్స్ అంతా గూడా ఉన్నాయక్కడ. నేనైతే ఇంకా ఇంటర్వ్యూ అయిపోయినందువలన నేనైతే ఇంకా నా హాస్టల్‌కైతే బయలుదేరిపోయాను. ఆ రోజు మార్నింగ్ అంటాను ఈవినింగ్ 3 అబోవ్ అయింది టైం. చాలా ఎండ వస్తుంది. ఇంక నేనైతే ఇంక తినలేదు. ఏమి ఇంక లంచ్ గూడా తీసుకువెళ్ళలేదు. త్వరగా వెళ్ళాలని అలా వీడియో అయితే షూట్ చేసి చాలా స్పీడ్‌గా అయితే వెళ్ళిపోయాను. ఇంగ అలా వెళ్తూనే వీడియో అయితే ఫ్రంట్ సైడ్ నుంచి వీడియో షూట్ చేస్తూ వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. ఇంకా మైండ్ స్పేస్ అనే ఎంట్రీలో ఉంటుంది గదా! అక్కడికైతే వచ్చేసాను ఫైనల్‌గా. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మెట్రో వస్తుంది. మెట్రో పక్కన ఇంకా బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడి నుంచైతే వెళ్ళిపోవాలి. ఎంట్రన్స్‌లో ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా దీనికి ఎంట్రన్స్‌లో ఐకియా అది గూడా చాలా సూపర్‌గా ఉంటుంది. పక్కన గూడా చాలా డిఫరెంట్ కంపెనీ నేమ్స్ ఎల్‌టిఐ చాలా ఉన్నాయి. ఇంకా నేనైతే ఇంక మెట్రో అవతలకైతే వెళ్ళాలి. మెట్రో అవతలకి వెళ్ళిన తర్వాత ఇంక బస్ స్టాండ్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత డిఫరెంట్ కంపెనీ నేమ్స్ అంతా గూడా కంపెనీస్ ఎలా ఉన్నాయి. చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇంకా హైదరాబాద్‌లో చూపియాలంటే చాలా ఉన్నాయి. అవన్నీ చూపియాలంటే నాకు టైం లేదు. టైం దొరికినప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. సో గైస్ ఇంకా లోపల ఎలా జరుగుతుంది, బయట ఎలా జరుగుతుంది, ఇంటర్వ్యూ అంతా గూడా క్లియర్‌గా చూపించాను. హెచ్ఆర్ అక్కడ నేమ్స్ చెప్పడం అంతా గూడా చూపించాను. ఇంకా ఫైనల్‌గా అసలు నాకు ఇంటర్వ్యూ ఏమైంది? నాకెన్ని జరిగాయి? ఏమైనా టెస్ట్ రాసానా? లేకపోతే ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళానా? అసలు గూగుల్ మ్యాపింగ్ గురించి ఇంటర్వ్యూ క్వెషన్‌లో ఏం జరిగింది? అవన్నీ గూడా షేర్ చేస్తాను వినండి. యాక్చువల్‌గా నేనైతే వెళ్ళినప్పుడు చాలా మంది రావడం వల్ల ఫస్ట్ స్క్రీనింగ్ రౌండ్ జరగాలి. దాని తర్వాత అసెస్మెంట్ జరగాలి. దాని తర్వాత ఫైనల్ రౌండ్ జరగాలి. 3 జరగాలి. అక్కడ చాలా మంది రావడం వల్ల ఇంకా ఎక్స్‌పీరియన్స్ గూడా లేదు. చాలా మంది ఫ్రెషర్సే గూగుల్ మ్యాపింగ్‌కి రావడం వల్ల ఇంక స్క్రీనింగ్ రౌండ్ అయితే ఇంక పెట్టలేదు. డైరెక్ట్‌గా అసెస్మెంట్ టెస్ట్ అయితే పెట్టారు. రెజ్యూమ్స్ ఇచ్చినప్పుడు ఇంక వాళ్ళు మెయిల్‌కైతే డైరెక్ట్‌గా పంపించారు అసెస్మెంట్ లింక్ రాయాలని. అంటే మొబైల్‌లోనే రాయాలి. ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి ఫ్రెండ్స్ అది. యాక్చువల్‌గా ఇలా వస్తుంది. దానికి క్లిక్ చేసిన తర్వాత అంటే కంప్లీట్ చేస్తాం గదా! టోటల్ 38 క్వెషన్స్ ఉంటాయి. అన్నీ గూడా ఉంటాయి. జనరల్ రీజనింగ్ ఇంకా మ్యాపింగ్ గురించి, ట్రాఫిక్ కంట్రోల్ గురించి అన్నీ గూడా ఉంటాయి. ఇక్కడ చూడండి. యాక్చువల్‌గా నాది కంప్లీట్ అయిన తర్వాత టోటల్ 1 ½ అవర్ అయితే టైమ్ ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి. ఇక్కడ అది నాది కంప్లీట్ అయిన తర్వాత మెయిల్ అయితే ఇలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. కంప్లీట్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇంగా దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత వాళ్ళు లంచ్ ఇంక వెళ్ళినప్పుడు మేమైతే వెయిట్ చేశాను. అప్పుడైతే వీడియో షూట్ చేశాను. దాని తర్వాత వాళ్ళొచ్చి నేమ్ డిస్‌ప్లే చేశారు. అంటే చెప్పడం చేశారు. అంటే క్లియర్ చేసిన వాళ్ళని ఒకసారి చెప్పారు. రిజెక్ట్ అయిన వాళ్ళ నేమ్స్ కూడా చెప్పారు. యాక్చువల్‌గా దాంట్లో గూడా నా నేమ్ ఉంది. అంటే నేను గూడా క్లియర్ చేయలేదు. సో, నాతో పాటు మేము యాక్చువల్‌గా నలుగురు అప్పటికే ఫ్రెండ్స్ అయిపోయాం. నలుగురు రాసాం. నలుగురిలో ఒకడు క్లియర్ చేసాడు. మిగతా ముగ్గురు గూడా మేము క్లియర్ చేయలేదు. యాక్చువల్‌గా నాకు ఇంటర్వ్యూ జరగలేదు. ఓన్లీ ఫస్ట్ రౌండే అసెస్మెంట్ టెస్టే జరిగింది. అది గూడా క్లియర్ చేయలేదు. ఇంకొకడు ఫ్రెండ్స్ అది క్లియర్ చేసుంటే ఓన్లీ డైరెక్ట్ ఫైనల్ రౌండే ఉండేది. యాక్చువల్‌గా అది నాకెలా తెలిసిందంటే నేను చెప్పాను గదా! 4 మెంబర్స్ ఉన్నామని. ఆయనకి నేను ఈవినింగ్ 7:00 కాల్ చేశాను ఆ రోజు సాటర్‌డే.
చేసిన తర్వాత ఏమైంది అంటే జరిగిందని కనుక్కున్నాను. తనకింక డైరెక్ట్ ఫైనల్ రౌండ్ జరిగిందంట. అంటే టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత ఫైనల్ రౌండ్ జరిగింది. ఓన్లీ 10 మినిట్స్ జరిగిందంట అంతే. 10 మినిట్స్ ఇంటర్వ్యూ. సింపుల్‌గా జరుగుతుందంట. మీరు గూడా వెళ్తే ఖచ్చితంగా జాబ్ కొడతారు. ఒకవేళ నేను గూడా వెళ్ళుంటే ఏమయ్యేదో మళ్ళీ యాక్చువల్‌గా అది ఎగ్జామ్ క్లియర్ అవ్వలేదు. మళ్ళీ ఏం చేయలేం. ఇంకొకటి ఆయన గూడా ప్యాకేజ్ తక్కువే అది. నేను ఒకవేళ వచ్చినా గూడా నేను యాక్సెప్ట్ చేసేవాడిని గాదు. ఇంకోటి ఇంటర్వ్యూ ఏం జరిగిందంటే ఆయనకి నేను చెప్పాను గదా! నా ఫ్రెండ్‌కి సింపుల్‌గా ఇంట్రడక్షన్ అడిగారంట. ఇంక వాట్ ఈస్ గూగుల్ మ్యాపింగ్, వాట్ ఈస్ జీఐఎస్, ఇంకొకటి ట్రాఫిక్ కంట్రోల్స్, ఇంకొకటి తను బీటెక్ అంట. "నువ్వు బీటెక్ కదా! ఇక్కడికెందుకొచ్చావు?" ఇవన్నీ అడిగారంట. ఇంకొకటి నీకు నచ్చిన మెమరబుల్ డే గురించి అడిగారంట. అది చెప్పిన తర్వాత మళ్ళీ నీకు నచ్చిన ప్లేస్ అంటే తనైతే హైదరాబాద్ గురించి చెప్పారంట. టోటల్ 6, 7 క్వెషన్స్ అంటే సింపుల్‌గా 10 మినిట్స్‌లో ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంకొకటి సెలెక్టెడా కాదా అంటే, అంటే ఫీడ్‌బ్యాక్ ఇస్తామన్నారంట. సాటర్‌డే జరిగింది. మండే ఆర్ ట్యూస్‌డే ఫీడ్‌బ్యాక్ వస్తుంది. మెయిల్ వస్తుందని చెప్పారంట. అది మరి ఇంకేమైందో తెలీదు. ఒకవేళ నేను తెలుసుకొని మీరు ఎవరైనా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు అప్డేట్ ఇస్తాను. ఫ్రెండ్స్ ఇంకా మీరు ఏమని అడగాలంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దాంతో పాటు జాబ్ అప్డేట్స్ కోసం కొత్తగా ఎవరైనా ఎదురు చూస్తున్న వాళ్ళు, ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఈ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ జాబ్ అప్డేట్స్‌తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందు కలుసుకుంటున్నాను. అంతవరకు బాయ్ బాయ్.